హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో పార్టీ నాయకులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో ఈ నెల 5వ తేదీన ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యాన్ని వహించారు. ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 1983లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1992 వరకు ఆయన యువత అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకునే పరిస్థితి ఆయనకు రాలేదు. ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంకా మోగించారు. 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ను 16,000కు పైగా ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. తీవ్ర గుండెపోటుతో గురి కావడంతో ఈ నెల 5వ తేదీన ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణంతో బీఆర్ఎస్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.